మన తెలుగు రాష్ట్రాల ప్రజలు సపోర్ట్ చేస్తున్న ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరో తెలుసా? థామస్ అల్వా ఎడిసన్. అదే బల్బుని కనిపెట్టిన ఎడిసనే పైరసీకి కూడా కనిపెట్టిండు ఒక మెడిసిన్. అసలు ముచ్చట ఏందో డీటెయిల్ గా చెప్తా వినండి. మీ అందరికీ తెలుసు బల్బుని కనిపెట్టింది ఎడిసన్ అని. బట్ మీలో ఎంతమందికి తెలుసు థామస్ అల్వా ఎడిసన్ ఒక ఫిలిం ప్రొడ్యూసర్ అని? అండ్ ఆయన ఫిలిం ప్రొడక్షన్ హౌస్ నేమ్ ఎడిసన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. 1903లో ఎడిసన్ ప్రొడ్యూస్ చేసిన లాంచింగ్ ఆఫ్ కైజర్ విల్హెమ్స్ యాట్ మీటియార్ అనే డాక్యుమెంటరీని లూబిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓనర్ అయిన సిగ్మడ్ లూబిన్ పైరసీ చేసి కాపీస్ ని ఇల్లీగల్ గా యుఎస్ లో అమ్మాడు. ఇందుకని ఎడిసన్ కోర్టులో కేసేశాడు. బిఫోర్ 1903 యుఎస్ లో ప్రాపర్ కాపీరైట్ చట్టాలు లేవు. ఈ కేసు తర్వాత ఫిలిం కి కాపీరైట్ చట్టాలు ఉండాలని కోర్టు డిసిషన్ తీసుకుంది. సో అప్పటి నుండి ఈ కాపీరైట్ చట్టాలు స్ట్రాంగ్ అయ్యాయి. సో మన ఎడిసన్ అప్పుడు కేసు వేయకుంటే రవి ఇప్పుడు అరెస్ట్ అయ్యేవాడు కాదు కావచ్చు. అండ్ మీకు ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? కేసు వేసిన ఎడిసన్ కూడా అంతకుముందు చాలా యూరోపియన్ డాక్యుమెంటరీస్ ని పైరసీ చేసి యుఎస్ లో అమ్మేవాడు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. మీలో ఎంతమంది ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.